నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సఖీలోని కార్యక్రమాలు మగవాళ్ళ అందాలకు మరింత మెరుగులు దిద్దే సొగసు చూడతరమా, కాలానుగుణంగా మారే ఫ్యాషన్ ట్రెండ్స్ను తెలిపే సఖీ ఫ్యాషన్, విభిన్న రుచులను మీకు పరిచయం చేసే వంటల సందడి, సంస్కృతిని తెలిపే సాంప్రదాయ నృత్యాలను మీకు అందించే నాట్యాంజలి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా సొగసు చూడతరమా కార్యక్రమం చూద్దాం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సకులు, మన షోకి చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనకు ఒక కాలర్ విష్ణు శెట్టి అనే కాలర్ మనతో పాటు షోలో ఉన్నారు. మరి తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే విష్ణు శెట్టి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఏం చేస్తున్నారు? నేను BBA సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, సో ఈరోజు ఎటువంటి లుక్ని కోరుకుంటున్నారు? యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ కోసం అని ఓకే, సో కంఫర్టబుల్గా ఇలాగే ఉంటాం అనమాట. ఓకే, సో కంప్లీట్ చేంజ్ ఓవర్, ట్రెడిషనల్గా ఉండాలి అకేషన్ ఎంగేజ్మెంట్ కాబట్టి దానికోసం ప్లాన్ చేస్తున్నా. ఓకే, మరి నీ లుక్ కోసం మనం వచ్చేసాం దిల్షుక్ నగర్లోని ఇందిరా అగర్వాల్ బ్యూటీ ఎక్స్పర్ట్ దగ్గరికి. సో మనతో ఉన్నారు ఇందిరా అగర్వాల్ గారు. మరి నీకు ఎటువంటి లుక్ సెట్ అవుతుంది, ఎటువంటి మేకప్ బాగుంటుంది అని, హెయిర్ స్టైల్ ఏది బాగుంటుందో తనని అడిగి తెలుసుకుందా. నమస్తే ఇందిరా అగర్వాల్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, మన సఖి విష్ణు శెట్టి సో క్యాజువల్గా ఇలాగే ఉంటారు. సో ఎంగేజ్మెంట్ కోసం ప్రిపేర్ అవుతుంది అనమాట, ఒక ట్రెడిషనల్ లుక్ కోరుకుంటున్నారు. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? మేకప్ కానీ, హెయిర్ కానీ, డ్రెస్సింగ్ కానీ ఎలా సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ షూర్ అండి. హర్ స్కిన్ ఇస్ వాళ్ళ స్కిన్ లిటిల్ అన్ఈవెన్గా ఉన్నాయి, కొంచెం అన్ఈవెన్గా ఉంది, అండ్ కొద్దిగా పింపుల్స్ కూడా ఉన్నాయి. అవును, ఇది అన్ని మేమే మేకప్లో కవర్ చేస్తాం. ఓకే ఓకే, అండ్ హెయిర్ కూడా ఉంది, అండ్ ఇలా పెట్టేసుకుని కానీ చాలా మంచి లెంత్ ఉంది, చాలా మంచి లెంత్ హెయిర్ ఉంది. సో హెయిర్ ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలాంటి స్టైలింగ్? ఓకే, హెయిర్ అండి యాక్చువల్లీ వాళ్ళకి కొద్దిగా పర్ఫ్ ఇచ్చి సైడ్ వచ్చి ఒక కర్ల్స్ అవుట్ కర్ల్స్ ఇద్దాం. వాళ్ళకి లుక్ అంటే చాలా మీన్స్ కంప్లీట్ అమ్మాయిలాగా లుక్ కనిపిస్తాయి, పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు. ఓకే, అంటే ఎలాగో ఇంకా ఫ్యూచర్ లో పెళ్లి అవన్నీ ఉంటాయి కాబట్టి ఎంగేజ్మెంట్ కొంచెం వెస్టర్న్ లుక్ ఇస్తాం. ఓకే, ఇండియన్ కమ్ వెస్టర్న్ లుక్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టైల్ అంటే కొంచెం డ్రైగా ఉంది కదా, ఈ హెయిర్ కి సెట్ అవుతుందా? చేస్తారా? ఓకే, అండ్ ఇలా ఇప్పుడు లుక్ ఏది, హాఫ్ సారీయా లేకపోతే లెహెంగా? యాక్చువల్లీ షీ బోట్ వాళ్ళ పెళ్ళికి అంటే అన్ని చీరలు అయిపోతాయి. అవును, సో ఇప్పుడు నేను అంటే వాళ్ళకి సజెస్ట్ చేసినాకి కొద్దిగా హాఫ్ సారీ వేసుకో, హాఫ్ సారీ డిజైనర్ బ్లౌజ్, సో లైక్ దట్ బాగుంటుంది. ఓకే, మీరు చెప్తుంటే నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, డెఫినెట్లీ అండి, చాలా మంచి తయారైతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ఫస్ట్ మేము మా హ్యాండ్ స్టెరిలైజ్ చేయాలా అండి ఎప్పటికైనా. తర్వాత వాళ్ళ అమ్మాయి బయట నుంచి వచ్చిన ఏదైనా డస్ట్ అన్నీ ఉంటుంది. అవును, సో వాళ్ళకి డస్ట్ క్లియర్ వాళ్ళకి CTM చేయాలి. CTM అంటే క్లీన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అండి. అది ద బేస్ స్టెప్, ఎప్పుడైనా ఎవరికైనా కంపల్సరీ చేయాలి అది. తర్వాత వాళ్ళకి పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్ అండ్ ఇది అన్ఈవెన్ స్కిన్ ఉన్నాయి, లిటిల్ బిట్ అక్కడక్కడ ప్యాచెస్, దానికి కవర్ చేస్తాం. వాళ్ళకి మొత్తం బేస్ తో కవర్ చేస్తారు. తర్వాత వాళ్ళ స్కిన్ టోన్ ప్రకారం బేస్ తీసుకుని ఒక మంచి నీట్ బేస్ ఇస్తాం. ఇంకా స్కిన్ క్లియర్ గా కనిపించాలి. ఓకే, ఫైన్. ఓకే, సో స్టార్ట్ చేస్తాం. యా, షూర్. అయిపోయింది అండి. ఓకే, సో మొత్తం ఈవెన్ అయిపోయింది కదా, స్కిన్ అంతా అన్ఈవెన్ ఉండే, అండ్ పింపుల్స్ కూడా బాగా కవర్ అయిపోయింది. 90% కవరేజ్ వచ్చింది అండి. ఎందుకు అంటే ఫుల్ కవరేజ్ చేయాలా అంటే చాలా హెవీ అయిపోతుంది. 90% కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేద్దాము.
కంప్లీట్ అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. కలర్ ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్ చేశారు కదా? అవునండి. ఓకే, నేను ఏమంటున్నా అంటే కింద ఆరెంజ్ పెట్టి పైన గోల్డ్ అంటున్నాను, రెండు మ్యాచ్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే కాజల్ పెట్టారు అండ్ మస్కారా, వెరీ బ్యూటిఫుల్. నేను అంటే ఆల్రెడీ చెప్పారు కదా, చిన్న ఉన్న ఐస్ని మీరు హైలైట్ చేశారు, నిజంగానే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి లిప్ కలర్ అండ్ బ్లష్ ఆన్ చేస్తామండి. ఓకే, లిప్లో ఏదైనా స్పెసిఫిక్ కలర్ చూస్ చేస్తున్నారా? అవునండి, అకార్డింగ్ టు డ్రెస్ మేమే చూడాలండి ఎప్పుడైనా. సో ఇప్పుడు యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. లక్కీ వాళ్ళ డ్రెస్ కూడా ఆరెంజ్, సో రెండు కాంబినేషన్ వచ్చింది. ఓకే, పెట్టేస్తారన్నమాట. ఓకే, సో అంటే ఫేస్ అంతా కూడా క్యూట్ గా అయిపోతుంది కదా. ఓకే, సో ఇప్పుడు లిప్ కలర్ ఆరెంజ్ అండ్ లిప్ లైనర్ అండ్ బ్లష్, అంతే కదా? ఓకే, వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో మేకప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా ఇప్పుడు హెయిర్ చేద్దాం. హెయిర్, ఓకే, హెయిర్ స్టైల్ ఏది ట్రై చేస్తున్నారు? హెయిర్ స్టైల్ వాళ్ళకి ఇప్పుడు టాంగ్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. వాళ్ళ హెయిర్ కూడా కొద్దిగా డ్రై ఉన్నాయి, సో దాంట్లో టాంగ్స్ చాలా మంచి కనిపిస్తాయి. వాళ్ళ స్టెప్ కట్ కూడా ఉన్నాయి. ఓకే, కట్ కి కర్ల్స్ టాంగ్స్ చాలా మంచి కనిపిస్తాయి. ఇక్కడ కొద్దిగా పఫ్ ఇచ్చి సైడ్ పార్టింగ్ ఇచ్చేద్దామండి వాళ్ళకి. అంటే అన్ని జ్యువెలరీ కూడా పెడదాం కదా, దాంట్లో సైడ్ కవర్ అయిపోతుంది. ఓకే, సో లెంత్ కూడా ఉంది కాబట్టి టాంగ్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా, బ్యూటిఫుల్ కనిపిస్తాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మైత్రి వాళ్ళకి మేకప్స్ అండ్ హెయిర్ కంప్లీట్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ స్టైల్ అయితే నేను రీసెంట్ టైమ్స్లో అస్సలు చూడలేదు. టాంగ్ ఇప్పుడు రన్నింగ్ అని తెలుసు, బట్ వెరీ బ్యూటిఫుల్. మంచిగా గోల్డెన్ ఫ్లవర్స్ పెట్టారు అండ్ స్టోన్స్ పెట్టారు, మంగటిగా కూడా పెట్టేశారు అండ్ ఇట్ సైడ్ కూడా సింగిల్ వచ్చింది. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకెందుకు ఆలస్యం? ఓకే విష్ణు, రెడీ డ్రెస్ చేంజ్కి? ఓకే, నా డ్రెస్ చేంజ్. ఇప్పుడు మైత్రి వాళ్ళకి హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు అనుకున్న లుక్ వచ్చింది. వావ్ విష్ణు, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అసలు, వెరీ వెరీ క్యూట్. ఇంద్రా గారు మేకప్ లో కానీ, హెయిర్ స్టైల్ కానీ అండ్ కాంబినేషన్, యూనో హాఫ్ సారీ కాంబినేషన్, మెరూన్, ఆరెంజ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఎంగేజ్మెంట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో ఇంత మంచి లుక్అవుట్ ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సో నువ్వెలా ఫీల్ అవుతున్నావు? Thank you first of all. And yeah, I'm feeling very happy. ఎంగేజ్మెంట్కి ఇలా కూడా తయారవ్వచ్చు అని చాలా మందికి మనం కూడా చూపించాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. చూసారు కదా సకులు, విష్ణు తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది వాటి సొగసు చూడతరమా కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, అందులోనూ బట్టల షాపింగ్ అంటే అసలు టైమే తెలీదు. మరి ఈనాటి మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి. మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకేం పరిచయం చేయబోతున్నారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి మా సఖులకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని ఏం పరిచయం చేయబోతున్నారు? మేడం, ఇప్పుడు మనం దసరా సీజన్ కి దగ్గర పడుతున్నాం. నెక్స్ట్ వచ్చే దసరా సీజన్ కాబట్టి దానికోసం కొన్ని
కొత్త డిజైన్స్ అన్ని కూడా ప్రిపరేషన్ చేసుకున్నాము. Okay. వాటిలో కొన్ని వెరైటీస్ మనం చూస్తామండి. ఓకే, సో శారీస్ చూపిస్తున్నారు. Sarees. సో శారీస్ లో ఏ మనం వచ్చేసి లైట్ వెయిట్ పట్టు వెరైటీస్ లో మనం చూస్తామండి. లైట్ వెయిట్ పట్టు. పట్టు. ఓకే, సో మరి పట్టు అంటే చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు, చాలా వెయిట్ అది ఇది క్యారీ చేయలేమని. సో లైట్ వెయిట్ అంటున్నారు కాబట్టి ఈజీ టు క్యారీ. ఓకే, చూపిస్తారా? ఓకే అండి, ఇది వచ్చి మంచి మనకి పికాక్ బ్లూ కలర్ తీసుకున్నాం మనము. ఇందులో వచ్చేసి మనకి ఆల్ ఓవర్ గా డిజైన్ కనబడేటట్టు మనం చూస్తున్నామండి. ఇందులో వచ్చి ఫుల్ డిజైన్ వస్తుంది. అలాగే మనం దీని బార్డర్ మనం చూస్తాం మేడం, ఇది మన షోల్డర్ మీద వచ్చే బార్డర్ అనమాట. కంప్లీట్ షోల్డర్ మీద బార్డర్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ ఉండేటట్టు, ఒక కడ్డీ బార్డర్ ఉండేటట్టు మనం తీసుకున్నామండి. ఇది కూడా మనకి చాలా రిచ్ గా ఉంటుంది. అలాగే మనకి వచ్చేసి కింద బార్డర్ కూడా మనకి సేమ్ తీసుకుంటే మనకి ఈ విధంగా ఫుల్ బార్డర్ కూడా సేమ్ స్టైల్లో మనకు ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఇది కూడా 5 ఇంచెస్ 5 ఇంచెస్ బార్డర్ తో మనకు ఉంటుంది. అలాగే దీనిపైన బార్డర్ పైన వచ్చేటట్టు మనం ఏంటంటే మనం థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ ఈ ఆల్ ఓవర్ డిజైన్ లోనే మనం ఒక బంచెస్ లాగా మనం ఇచ్చినామండి. సో ఇది మొత్తం ఈ చిన్న చిన్న డిజైన్ వస్తే ఇది మాత్రం ఒక పెద్ద బుటీలో ఒక చిన్న ఫ్లవర్ లాగా ఫుల్ రిచ్ గా ఉంటుంది మనకి. ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి మనకి. ఓకే, మంచి రిచ్ గా కూడా ఉంటుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటేనండి ఫుల్ ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం కంచి పళ్ళు అంటాం మనం. ఇది కంచి పళ్ళు. ఓకే ఓకే, ఇట్లా ఇస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కంచి పళ్ళు ఇచ్చి ప్లెయిన్ ఇచ్చినాం దీనికి. ఇది మాత్రం మనకి ఇందులో మనం చూస్తే ఏంటంటే ఒక పళ్ళు ఒకటి ప్లస్ బ్లౌజ్ మాత్రం మనం కాంట్రాస్ట్ ఇస్తామండి. దీనికి వచ్చి మన కలర్ ఓన్లీ కలర్ కాంట్రాస్ట్ తో ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. అవునండి, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తాం. అయితే మనం జనరల్ గా ఏంటంటే ఇందులో ఒక బుటీస్ లో మాత్రమే మనం పింక్ తీసుకున్నాము. సేమ్ స్టైల్ లో మనం అదే కలర్ వచ్చేటట్టు మనం పళ్ళు తీసుకున్నాం. అంటే ఇందులో బాడీలో మనం ఎక్కడే కానీ ఈ పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ అనేది ఎక్కడ యూస్ లేదు. అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం బ్లౌజెస్ కంప్లీట్ కాంట్రాస్ట్ వేస్తున్నాం కదా, ఆ కాన్సెప్ట్ మీద మనం తీసుకుంటున్నాం. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ మనం ప్లెయిన్ విత్ టూ బార్డర్స్ వచ్చేటట్టు మనం ఇస్తాము. సో ఈ పింక్ లో కూడా మనకి డబుల్ షేడ్ బ్లూ షేడ్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ బ్లూ థ్రెడ్ కూడా ఇందులో మిక్స్ అయ్యింది. సో ఓన్లీ పింక్ కాకుండా డబుల్ షేడ్ కనిపిస్తుంది. సో శారీ మొత్తం ఫుల్ మంచి అంటే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే చాలా మంచి లుక్ ఉంటుంది. సో బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత క్లాత్ కూడా మంచి థిక్ గా ఉంటుంది కాబట్టి వర్క్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ గా ఉంటుంది, వీలుగా ఉంటుంది. అవును, సో చాలా బాగుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ లుక్ వచ్చేసింది, హైలైట్. సో మరి ఈ సారీ రేంజ్ ఎంత? ఈ సారీ రేంజ్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 5600 రూపీస్ లో మనకి ఈ సారీ వస్తుంది. ఓకే, 5600. చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ డిజైన్ చూస్తాం. ఇది కొద్ది ప్రత్యేకంగా సెపరేట్ గా డిజైన్ చాలా డిఫరెంట్ ఉందండి. అసలు సారీ డిఫరెంట్ ఉంటుందండి. ఇందులో మనం బాడీ అంతా మనం చూస్తే మనకి రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మనం డిజైన్ చేసుకున్నాము. ఇందులో వచ్చి మొత్తం లోటస్ డిజైన్ వస్తుందండి మనకి. చిన్న లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి మొత్తం. డబుల్ షేడ్ తీసుకున్నాం మనం ఇందులో మనం. అలాగే దీని బార్డర్ చూడండి, మనం చిన్న ఒక 1 ఇంచ్ బార్డర్ జరీ లైన్ ఇచ్చేసి తర్వాత గ్రీన్ కలర్ షేడ్స్ తో వచ్చేటట్టు మనం తీసుకున్నామండి. అలాగే కానీ దీంట్లో వచ్చేసి ఇంకా ఈ బార్డర్ చూడండి సెపరేట్ గా మనం డిజైన్ చేసుకున్నాం. ఇది కంప్లీట్ బార్డరే ఈ విధంగా వస్తుంది మనకి. పెద్దగా ఉంటుంది, హైలైట్ గా ఉంటుంది అన్నమాట. ఒక 10 ఇంచెస్ వచ్చేటట్టు బార్డర్ ఉంటుంది. 10 ఇంచెస్ ఉంటుంది. అది కూడా మల్టీ కలర్ లో ఉంటుంది కాబట్టి మనం కట్టినప్పుడు చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. ఎప్పుడు మనం రెగ్యులర్ గా కట్టుకునే బార్డర్ స్టైల్ నార్మల్ అందరూ పట్టు చీరల్లో ఈ టైప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునండి, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అలాగే దీని పళ్ళు కూడా మనం చూస్తే చూడండి, మన పళ్ళు కూడా ఈ విధంగా మనం లైన్స్ మంచి థ్రెడ్ తో తీసుకున్నాము. గ్రీన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాం. ఓకే, ఇదంతా కూడా గ్రీన్ ఇంకా బ్లూష్ కాంబినేషన్ ఉంది. ఇక్కడ అంతా కూడా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది. అండ్ ఈ అంతా కూడా మొత్తం బుటీస్ వచ్చేసాయి. 2 లైన్స్ లా బుటీస్ ఇచ్చారు. చిన్న పళ్ళు, సింపుల్ పళ్ళు అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే దీంట్లో దీని బ్లౌజ్ కూడా మనము కాంట్రాస్ట్ లో మనం తీసుకున్నాం. ఇది మనకి బ్లౌజ్ డిజైన్. ఓకే, చాలా బాగుందండి. సింపుల్ గా ఉంటుంది, మనకి చిన్న బార్డర్ తో ఇచ్చినాం కాబట్టి. ఇందులో మనం తీసుకుంటే మళ్ళీ అన్నట్టు ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా ఇటువంటి ఫ్యాన్సీ సారీస్ కి పట్టులో కూడా ఇది ఫ్యాన్సీ అని చెప్పి ఇటువంటి ఫ్యాన్సీ సారీస్ మనం వర్క్ చేయకుండా మనం ఒక ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంది. అవునవును, ఎందుకంటే శారీలో మనకి చాలా డిజైన్స్ కనిపిస్తున్నాయి. మనకి కింద బార్డర్ పెద్దగా ఉంది, ఇంకా పైన అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో
మొత్తం డిజైన్ ఉంది కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటేనే దీనికి చాలా అందంగా ఉంటుంది. ఓకే, మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,000 చేంజ్ లో మనకు వస్తుంది. 7,900 దాకా వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, ఈ సారీ చాలా అందంగా ఉందండి. మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఇది కూడా పట్టులో మనం చాలా డిఫరెంట్ గా మనం లైట్ వెయిట్ మీద మనం తయారు చేసినటువంటి డిజైన్. మొత్తం మెజంతా పింక్ కనిపిస్తుంది, అంటే రాణి పింక్ అంటాం కదా, అట్లా పింక్ లో మెజంతా మిక్స్ చేసి మనం తీసుకున్నామండి. ఇది కూడా ఒక డబుల్ షేడ్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో సారీ అయితే మనం ఫుల్ సింగిల్ కలర్ మీద మనకు వచ్చేటట్టు ఉంటుంది. ఇందులో బుటీస్ మనం చూస్తే మంచి పికాక్ బుటీస్ నెమళ్ళు వచ్చినాయండి. ఈ నెమల్లో కూడా మనం చూడండి, మనం పైతాని డిజైన్ అనేది పైతాని సారీస్ అనేది మనకు తెలుసు చాలా కాస్ట్లీ వెరైటీ. అటువంటి వర్క్ మనం ఇందులో చేసామన్నమాట. పైతాని వర్క్ ఇందులో చేసాం. ఇది వచ్చి షోల్డర్ బార్డర్ చూడండి, మనకు ఒక 4 ఇంచెస్ వచ్చేటట్టు మనం జరీ బార్డర్ తీసుకున్నాం. ఇది మంచి రిచ్ గాను హుందాగా ఉండేటట్టు కూడా మనకు ఉంటుంది. పైన ఒక చిన్న గ్రీన్ తో ఇచ్చాం. అలాగే దీని బార్డర్ మనం చూస్తే మనం సేమ్ బార్డర్ జరీ బార్డర్ ఇస్తూ మనము ఈ ఒక దీంట్లో పికాక్ మనం ఏదైతే మనం చిన్న చిన్న బుటీస్ తీసుకున్నామో సేమ్ స్టైల్లో మనకు వస్తుందండి. ఇందులో కూడా మనం ఒక 3 కలర్స్ వచ్చేటట్టు మనం పికాక్స్ ఇచ్చినాం. మనం చూస్తే తెలుస్తుంది. బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా మనకి వస్తుందండి. ఓకే, ఇట్లా గ్రీన్ కలర్ కూడా ఇచ్చుకున్నాం మనము. ఇలా గ్రీన్ అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు కూడా మనం ఇచ్చుకున్నామండి. బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా మొత్తం శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ బార్డర్స్ మీద వచ్చే పీకాక్స్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూషన్ గా వస్తుంది. అలాగే దీని పళ్ళు తీసుకుంటే మనం ఇంత ముందు చెప్పినట్టు ఫుల్ కాంట్రాస్ట్ అండి. సో మనం పళ్ళు చూసుకుంటే కూడా మన పాతకాలంలో కలర్స్ ఎలా ఉండేవి, రాణి పింక్ విత్ చిలకాకు పచ్చ గ్రీన్ కాంబినేషన్. చిలకాకు పచ్చ అంటే మన ఆ గ్రీన్ సపరేట్ గా ఉంటుంది. సో ఈ గ్రీన్ సపరేట్, నార్మల్ గ్రీన్స్ వేరు వేరుగా ఉంటాయి. చాలా బాగుంది, మంచి కాంట్రాస్ట్ మనం తీసుకున్నామండి. పళ్ళు డిజైన్, ఈ పళ్ళు డిజైన్ లో ఇచ్చినటువంటి డిజైన్ మనం చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్ మనకి పైతానీలో మాత్రమే కనిపిస్తుంది మనకి ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి వర్క్. ఆ పైతానీ వర్క్ అనేది ఇందులో చేసామండి మనం కంప్లీట్. అసలు చీర చూడు మంచి ఒక ఆర్టిస్ట్ గానీ ఆర్ట్ వేసినంత విధానంగా మనకి. ఇక్కడ చూస్తుంటే నార్మల్ గా మనకి బుటీస్ నెమళ్ళు అలా నించున్నట్టుగా లేదా కూర్చున్నట్టుగా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఒక సీనరీ లాగా ఒక 3-4 నెమళ్ళు ఒక దగ్గర ఉండి సో చక్కగా వాతావరణాన్ని ప్రకృతిని ఆహ్వాదిస్తున్నట్టుగా ఉంది. చక్కగా పెయింటింగ్ లాగా మనకి వచ్చింది. అవునవును, చాలా బాగుంది. పళ్ళు డిజైన్ అండి. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనం ఇంత ముందు అన్నట్టు ఫుల్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. అంటే పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో అదే గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారన్నమాట. ఓకే, సో మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ రేంజ్ కూడా మనకి 7,000 చేంజ్ లో వచ్చేస్తుంది. 7,000 చేంజ్ లో. ఓకే, అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కట్టుకునే విధంగా చూపెట్టారు. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్ మేడం. ఎప్పటికప్పుడు సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేసే కార్యక్రమమే వంటల సందడి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా పద్మావతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం పద్మావతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగీనగర్ నుంచి వచ్చాం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ని. ఓకే, ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ములగాకు కొబ్బరి కూర. ములగాకు కొబ్బరి కూర. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. పోపు దినుసులు, ములగాకు, ఆయిల్, కందిపప్పు, ఉప్పు, కారం, కొబ్బరి తురుము, పసుపు, ఇంగువ. సో ముందుగా ఏం చేయాలి? కందిపప్పుని వేయించుకోవాలండి, బాండి పెట్టుకుని. వేయించుకోవాలా? ఓకే. పచ్చి వాసన పోయేట్లాగా కొద్దిగా వేసుకోవాలి. సో అంటే మనం పాన్ పెట్టిన తర్వాత అది కొంచెం వేడెక్కగానే కందిపప్పును డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది వేగిపోయిందండి. దీంట్లో ములగాకు వేసింది నేను తెచ్చాను ఇంటి నుంచి తయారు చేసుకుని. అంటే దీంట్లో ములగాకు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పోపు చేసుకోవాలి. ఓకే, సో ఇదే కదా మీరు తీసుకొచ్చింది? తెచ్చింది, అవును. సో మనం ఆల్రెడీ పాన్ పై వేయించిన కందిపప్పును ములగాకు వేసి ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు వాటర్ లో ఇంకేమైనా వేయాలి? ఏం అవసరం లేదు. ఆయిల్ అన్నం ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటాం కదా, రైస్ పెట్టుకుంటే దానిపైన ఇది పెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కూడా. ఓహో, ఓకే. సో వేయించిన కందిపప్పులో ములగాకు వేసుకుని కుక్కర్ లో ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఇలా అవుతుంది. సో మరీ మనకు మెత్తగా అవ్వలేదు, పొడి కూరలాగా. కందిపప్పు వేయించుకున్న తర్వాత కందిపప్పు ములగాకు కలిపి ఉడికించాలన్నారు. ఉడికించింది ఆల్రెడీ మీరు తెచ్చారు. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి.
సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు దినుసులు అన్ని కలిపి తెచ్చి వేసుకున్నాం. ఓకే, పోపు దినుసులు అన్ని వేసుకోవాలి. ఇందులో మనకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఉంది. ఇంగు కూడా వేసుకోవాలి చిటికెడు. ఓకే, ఇందులోనే వేసుకోవాలా? ఇదిగో. సో ఇంకా ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తుంటారు మీరు? అన్ని రకాల వంటలు వచ్చు. పానీపూరి, సమోసా దగ్గర నుంచి పిండి వంటల దగ్గర నుంచి అన్ని వస్తాయి. అన్ని వంటలు చేస్తా. ఎక్కువ బయట తినము, ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాము అమ్మాయిలకి. ఇద్దరు మాకు పాపలు, 2 పాపలు. పెద్ద అమ్మాయి ఏమో HSBCలో జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి MSc చదువుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? వేగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి తురిమేద్దాం. పచ్చి కొబ్బరి అండి? పచ్చి కొబ్బరి తురుముకున్నది. ఓకే, పోపు దినుసులు వేగిన తర్వాత మనము ఇంగు కూడా వేసుకున్నాం అందులోనే, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించి తెచ్చుకున్నాం కదా కందిపప్పు, మునగాకుది దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, కందిపప్పు, మునగాకు ఆల్రెడీ ఉడికించింది ఉంది కదా మిశ్రమం, దాన్ని కూడా వేసుకోవాలి. సో మనం ఎక్కువగా ఉడికించలేదు కందిపప్పుని కదా, వేయించినందుకు ఇది అంత మెత్తగా ఉడకకుండా కొంచెం మనకు ఫ్రీగా ఉండదు. ఈ కూరగాయలు లేనప్పుడు కరివేపాకు కూడా అవసరం లేదు, పచ్చిమిరపకాయలు కూడా ఏం అవసరం లేనప్పుడు కొబ్బరి, మునగాకు, కందిపప్పు ఇన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కూడా మంచి బలమైన ఫుడ్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇంకా దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకే, తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే, మనకి కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిరపకాయలు కారం సరిపోతుంది. లేకపోతే కారం కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు. సో ఉప్పు, కారం, పసుపు, ఇంగు ముందర వేసాము. సో బాగా కలుపుకోవాలి. సఖీ చూస్తుంటారా మరి? రోజు చూస్తుంటాం. సఖీ చూస్తుంటాం. చేస్తారా వంటలు కానివ్వండి, ఏదైనా కుట్లు, అల్లికలు అన్ని చూస్తాం. ఎక్కువగా ఏం నచ్చుతుంది మీకు సఖీలో? వంటల సంబంధం నచ్చుతుంది. ఇంకా పిల్లలకి చెప్తుంటారు కదా, అది ఎలాగా పిల్లల్ని పెంచాలి, పిల్లల పెంపకం అది కూడా బాగుంటుంది. కుట్లు, అల్లికలు అవి కూడా బాగుంటాయి. సో ఎక్కువగా ఇలాంటి షోస్ చూస్తుంటారనమాట. చూడండి, చేయండి చూస్తుంటారా? చేస్తారా ఏమైనా బొమ్మలు? చూస్తుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆఫ్ చేయనా మరి? ఇంకా డ్రైగా పొడిగా కావాలంటే పొడిగా చేసుకోవచ్చు, ఇంకా పొడిగా చేసుకోవచ్చా? లేకపోతే ఇలాగనే చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి బౌల్, స్పూన్, కర్రీ సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాం కదండి. ఇప్పుడు గార్నిష్ కోసం చల్లమిరపకాయలు దీంతో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే, సూపర్ ఉంటుంది. సో ఇవి కూడా మీరే తయారు చేశారా? మేమే తయారు చేసామండి. ఇప్పుడు కారం, పొడి కారం వేసుకోకపోతే వీటితో నంచుకు తినచ్చు అన్నమాట. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా బాగుంటాయి. అది కారం అయితే కడుపులో మండుతుందని పిల్లలు తినలేరు కదా, అలా అయితే ఇది అయితే మంచిగా తింటారు. ఓకే అండి. మునగాకు, కొబ్బరి కూర టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, పద్మావతి గారు తయారు చేసిన మునగాకు కొబ్బరి కూర. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. మునగాకు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: మునగాకు, కందిపప్పు, కొబ్బెర, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ఎండుమిర్చి, ఇంగువ. మునగాకు కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు, ఇంగువ వేసుకుని కలిపి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, మునగాకు కూడా వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. చివరగా పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చల్లమిరపకాయలతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన మునగాకు కొబ్బరి కూర రెడీ. మునగాకు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పద్మావతి గారు, సూపర్ అండి. సింపుల్ గా న్యూట్రిషియస్
ఫుడ్ మాకు చూపించారు. అలాగే మిర్చి మీరు అన్నట్టుగానే చల్ల మిర్చి తిన్నాను, చాలా సూపర్ గా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వౌచర్. చూసారు కదా సకులు, పద్మావతి గారు తయారు చేసిన మునగాకు కొబ్బరి కూర చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇవాల్టి నాట్యాంజలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వనజా ఉదయ్, ఇన్ఛార్జ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. మరి నృత్యానికి సంబంధించి ఇవాళ ఆవిడ మనకేం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వనజ గారు. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో వనజ గారు ప్రతిసారి ఏదో ఒక నృత్యం మాకు నేర్పిస్తున్నారు, కొత్త రసాలు, హస్తాలు అని చెప్పి. సో ఇవాళ నృత్యానికి సంబంధించి మా సకులందరికీ ఏం తెలియజేస్తున్నారు? ఈ ఒక ఎపిసోడ్ లో సకులందరికీ అద్భుత రసం నేర్పించబోతున్నాను. ఓకే, అద్భుతం మీన్స్ ఎస్టానిష్మెంట్, వండర్. సో ఏదైనా ఆశ్చర్యం జరిగినప్పుడు మనం నీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఓకే, అంటే ఒక చిన్న ఎపిసోడ్ ద్వారా ఒక ఝలక్ ఇప్పుడు నేను చెప్తే బాగుండదు. సకులు ఇంట్లో కూర్చొని అది చూస్తేనే వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి నేను ఏం చేయబోతున్నాను ఇప్పుడు చెప్పను, చేసి చూపెడతాను. సో ఈ ఒక ఎపిసోడ్ లో మనం అద్భుత రసం నేర్చుకుంటున్నాం. అద్భుత రసంతో పాటే ఇంకొక 5 హ్యాండ్ జెస్టర్స్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చంద్రకళ దగ్గర ఆపాము. ఇంకా దీనికన్నా తర్వాత పద్మకోశ, సర్పశీర్ష. సర్పశీర్షలో ఈ హస్తం ఇలా పెడితే మృగశీర్ష, సింహముఖ, లాంగుల. ఓకే, సో లాంగుల వచ్చేవరకు ఓన్లీ వన్ హ్యాండ్, వన్ ఫింగర్. పద్మకోశ is something like this which are putting a bowl. What is this? Sarpashirsha, snake. Right? Mrugashirsha అంటే when you're showing a girl or a lady or something like that. Simhamukha, సింహం, లాంగుల. ఓకే, అయితే ఈ 5 హస్తాలతో పాటు మనం ఇప్పుడు అద్భుత రసం కూడా నేర్చుకోబోతున్నాం. ఈ 2తో పాటు తో లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చూసారు తో ధిమ్మి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో కూడా కొన్ని తో ధిమ్మి స్టెప్స్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఎప్పుడు మీరు అన్ని 3 వెరైటీస్ ఎందుకు కవర్ చేస్తుంటారు మ్యామ్? అంటే 3 వెరైటీస్ కాదు, ప్రతి స్టెప్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కూచిపూడి ట్రెడిషన్ లో వింధ్య 108 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి అదే విధంగా కత్తర్నాటు మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ముందు చేసాము, దాంట్లో 25 రకాలు. అలాగే తోధిమ్మి కూడా చాలా రకాలు ఉన్నాయి. సకులు ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఏంటంటే కట్ షార్ట్ చేయకుండా వాళ్ళకి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్, నాట్యాంజలి ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి నేర్పించాలనేసి ఒక ఆకాంక్ష. కాబట్టి ఎక్కడ కూడా కట్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా వాచ్ చేస్తే ఇంకా చక్కగా వచ్చేస్తుంది తొందరగా. ఓకే మ్యామ్, మరి ప్రారంభిద్దామా? తప్పకుండా. ఈ ఒక ఎపిసోడ్ లో మనం అద్భుత రస చూడబోతున్నాం. అద్భుతం అంటే ఆశ్చర్యం. ఏదైనా మనకు ఆశ్చర్యంగా కనిపించేది చూసేటప్పటికి మన ఫేస్ మీద వచ్చే ఒక రసం, అది అద్భుత రసం ఉంటుంది. ఇప్పుడు అద్భుత రసంలో ఒక చిన్న ఎపిసోడ్ మీకు చూపెట్టబోతున్నాము. ఏంటంటే యశోద కృష్ణుడిని వెతుక్కుంటూ వచ్చి, కృష్ణుడేమో మట్టి తింటూ ఉంటే యశోద మట్టి అంతా తీసేసి అనేసి కొడతానికి వెళ్తూ ఉంటే కృష్ణుడు అనంగానే ఆ యశోద అది అంటే ఆశ్చర్యంగా ఏంటంటే కృష్ణుడి నోట్లో మట్టి కాకుండా ఆ 3 లోకాలు కనిపిస్తాయి. ఆ ఒక చిన్న ఎపిసోడ్ మీకు ఇప్పుడు చూపెడతాము. దాని ద్వారా అద్భుత రసం మీకు తెలుస్తుంది.
సో మ్యామ్ అద్భుత రసం చూపించారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ కృష్ణుడు యశోద మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా చూపించారు చూసారా, అది అద్భుతం, నిజంగా అద్భుతం. కరెక్ట్. అంటే మన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే సక్కులు నేర్చుకునేటప్పుడు అది వాళ్ళు నిజ జీవితానికి కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? స్టెప్స్ తో దీనిలో కొన్ని వెరైటీస్ చూపెట్టబోతాయి. ఓకే మ్యామ్, మరి ప్రారంభిద్దామా? తప్పకుండా. గత ఎపిసోడ్ లో మనం చూసాము తో ధిమ్మి, తో ధిమ్మి, అది ఫస్ట్ స్టెప్. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, ఈ రెండు తోధిమ్మి నేర్చుకున్నాం. ఈ ఒక ఎపిసోడ్ లో కూడా కొన్ని రకాలైన తోధిమి స్టెప్స్ నేర్చుకోబోతున్నారు. కటకాముఖ, బెండ్, ఇలా పెట్టిన తర్వాత తో ధిమ్మి, ఇలా చూడాలి, చేతులు ఆలపద్మ పెట్టి ఇలా చూడాలి. తో ధిమ్మి చూసిన తర్వాత తో ఇలా కూర్చొని తో ధిమ్మి, తో ధిమ్మి, మళ్ళీ స్ట్రైట్. దెన్ అగైన్ లెఫ్ట్ సైడ్ తో ధిమ్మి, ఆలపద్మ కటకాముఖ, తో ధిమ్మి. అంటే నా చేతులు ఎక్కడున్నాయో నా గ్లాన్స్ కూడా అటే పోతున్నాయి. తో ధిమ్మి, కూర్చొని తో ధిమ్మి, తో ధిమ్మి. ఇది ఒక రకమైన వన్ వెరైటీ ఆఫ్ తోధిమి స్టెప్స్ విచ్ విల్ బి సీయింగ్ నౌ. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క. సెకండ్ స్పీడ్. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్. స్టెప్ చేతులు తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్. చేతులు చూడు, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్. చేయాలి. 1 2 3 4. తో ధిమ్. చేతులు పడిపోతున్నాయి నాన్న, కిందకి రావద్దు, కింద పడొద్దు. లుక్ ఇన్ ఫ్రంట్, షేర్, డోంట్ లుక్ టువర్డ్స్ మీ. తో ధిమ్మి, తో చేయండి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా. థర్డ్ స్పీడ్. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తక్క దిన తాం, తక్క దిన తాం, తక్క దిన తాం, తక్క దిన తాం. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్. సెకండ్ స్పీడ్. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా థర్డ్ స్పీడ్. తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా ధిమ్ తక్క, తో ధిమ్మి, తో ధిమ్మి, తా. చూశారు కదా, ఈ ఒక ఎపిసోడ్ లో మనం తోధిమ్మి రెండు రకాలమైన స్టెప్స్ నేర్చుకున్నాం. ఇంకా తోధిమ్మి వెరైటీస్ వచ్చే ఎపిసోడ్స్ లో కూడా మీకు చూపెడతాము. చాలా వెరైటీస్ ఉన్నాయి తోధిమ్మిలో. సకులందరూ ఇంట్లో కూర్చొని తప్పనిసరిగా ప్రతి ఎపిసోడ్ చూసుకుంటూ ఈ యొక్క క్రమంగా స్టెప్స్ నేర్చుకోండి. సో ప్రతి శనివారం కూడా నాట్యాంజలి కార్యక్రమం ద్వారా ప్రతి స్టెప్స్ కానివ్వండి, ఎవ్రీ వారం కొత్త కొత్త రసాలు నేర్పిస్తున్నారు. హస్తాలు, స్టెప్స్ అన్ని కూడా చాలా ఓపిక్ గా నేర్పిస్తున్నారు మా సకులందరి కోసం. మీకు మా సకుల తరఫున, మా తరఫున ధన్యవాదాలండి. తప్పకుండా సకులందరూ కూడా ఇంట్లో కూర్చొని
నిదానంగా ప్రతి ఎపిసోడ్ చూస్తూ ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్లో కొత్త కొత్త స్టెప్స్ వస్తాయి కాబట్టి ఏ ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా మీరు చూస్తే మీకు ఒక కూచిపూడి శాస్త్రీయ క్రమంలో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోగలరు. అంతేకాకుండా కూచిపూడికి సంబంధించిన పరిజ్ఞానం కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాటి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. ఫోన్ నంబర్స్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.